నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రేమ మంత్రం, ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ 3 పార్ట్ 6. వారం రోజులుగా మంత్ర ప్రేమ పర్సనల్ బాడీ గార్డ్గా ఉంటూ ఆమెని అంటిపెట్టుకుని ఉంటూనే తన ఇన్వెస్టిగేషన్ని కొనసాగించాడు. పెద్దగా ఫలితం కనపడలేదు తనకి. శరత్, వేణు, యామినిలు 2 రోజులు ఉండి విషయం కొంచెం సద్దుమణిగాక తిరిగి వెళ్ళిపోయారు. కృష్ణభూపతి వ్యాపారం పని మీద యూకే వెళ్ళవలసి రావడంతో ఆయనతో పాటుగా వేణు కూడా బయలుదేరింది. ప్రేమ సమ్మర్ క్యాంప్కి అవసరమైన క్యాబిన్లను డిజైన్ చేయడంలో మునిగిపోయింది. మంత్ర తరచి చూసినా ఏ రకమైన క్లూ అతనికి లభించకపోవడంతో కొంచెం నిస్పృహ చెందిన ప్రత్యర్థి చేసే తప్పు కోసం ఎదురు చూడడం మొదలుపెట్టాడు. అతనికి ఎందుకో అది అంతటితో ఆగదని అనిపించింది. సెక్యూరిటీని పెంచాడు. స్టేబుల్స్ దగ్గర ఎప్పుడూ ఉండేదానికన్నా రెట్టింపు సంఖ్యలో గార్డ్స్ని ఏర్పాటు చేశాడు. ఇది ప్రేమకి కొంచెం ఇబ్బంది కలిగించడమే కాకుండా ఆమె రొటీన్కి భంగం కలిగించింది. రోజు ఉదయమే అర్జున్తో ఒంటరిగా గడపడం ఆగిపోయింది. ఆమెతో పాటుగా మంత్ర కానీ ఇతర గార్డులు ఎవరైనా కానీ కూడా ఉండడం మొదలుపెట్టేసరికి ఆమెకి బాగా అలవాటైన ఏకాంతం దూరమైంది. అది ఆమెకి చికాకుని కలిగించడం మొదలుపెట్టింది. అది గమనించిన మంత్ర సాధ్యమైనంత వరకు ఆమెతో తనే వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. ఎప్పటిలా ఉదయం 6 గంటలకి స్టేబుల్స్ దగ్గర ఉండే మంత్ర ఆ రోజు రాకపోవడంతో సాలోచనగా చూస్తూనే అర్జున్ని రైడ్కి సిద్ధం చేసింది ప్రేమ. ఇంతలో హడావిడిగా వస్తూ కనిపించాడు గార్డు ఒకతను. అతను ఆమె దగ్గరికి రాగానే అడగకూడదనుకుంటూనే అడిగింది ప్రేమ, మంత్ర ఎక్కడికి వెళ్ళారు? ఒక 2 రోజులు మంత్ర బిజీగా ఉండి మార్నింగ్ రైడ్కి రాలేనని చెప్పమన్నారు మేడం అంటూ ఎప్పటిలా ఆమె తన గుర్రాన్ని ముందుకు దూకిస్తుంటే అతను ఆమెకి ఒక 5 అడుగుల దూరంలో అనుసరించడం మొదలుపెట్టాడు. ఆమె చిన్నగా తల పంకించి తన వేగాన్ని మరింత పెంచింది. అతను పెద్దగా కష్టపడకుండానే ఆమె వెనుక అనుసరించడం గమనించి మంత్ర ట్రైనింగ్కి మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. అతని టీంలో ఉన్నవాళ్ళు చాలా ఎఫిషియెంట్ అని ఆమె ముందే గమనించింది. ఆమె ఆలోచనలు అప్రయత్నంగా మంత్ర చుట్టూ తిరగసాగాయి. ఇంత ఉదయాన్నే బిజీగా ఉండేంత పని ఏం చేస్తున్నాడు అతను? పర్సనల్ పని చేస్తున్నాడా లేక తమ పనేనా? ఆలోచిస్తూనే రోజు కన్నా కొంచెం ఎక్కువ దూరమే వెళ్ళింది. అదే సమయంలో మంత్ర ఆమె సూట్లో ఆఫీస్ రూమ్లో అణువణువు గాలించడంలో బిజీగా ఉన్నాడు. ప్రేమ సరిగ్గా 1.5 గంటల సమయం గడుపుతుంది అర్జున్తో. ఆ తర్వాత షెడ్లో ఉన్న యానిమల్స్ దగ్గర ఒక అరగంట, ఆ తర్వాత గుర్రాల దగ్గర 1 గంట గడుపుతుంది. ఆ సమయంలోపుగా తను ఆమె గదులను కూలంకషంగా వెతికి తీరాలి. అతను సిస్టమేటిక్గా ఒక్కొక్క ఫైల్ని, షెల్ఫ్ని వెతకసాగాడు. అతనికి ఉపయోగపడే పేపర్స్ కానీ క్లూస్ కానీ ఏమీ లేవు ఆఫీస్ రూమ్లో. సీక్రెట్ షెల్ఫ్లు కూడా ఏమీ లేకపోవడం గమనించాడు అతను. సిస్టమ్కి పాస్వర్డ్ కూడా లేకపోవడంతో నిరభ్యంతరంగా అన్ని ఫైల్స్ చూశాడు మంత్ర. బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ తప్ప ఒక్క వ్యక్తిగత విషయం కూడా అతనికి కనిపించలేదు. ఒక్క నిమిషం ఆ గది మధ్యలో ఒక చేతిని నడుం మీద వేసుకుని మరొక చేతితో కణతలు రుద్దుకుంటూ ఆలోచిస్తూ నిలబడిపోయాడు మంత్ర. అతనికి అది ఎందుకో మామూలుగా అనిపించలేదు. వయసులో ఉన్న ఆడపిల్ల అలా ఇంపర్సనల్గా ఎలా ఉండగలుగుతుంది? ఆమెకి తనకంటూ వ్యక్తిగతమేమీ లేదా? ఆశ్చర్యంగా నుదురు రుద్దుకుంటూ అనుకున్నాడు. ఇక వెతకవలసినది ఆమె పడక గది. ఆమె వ్యక్తిగత ప్రపంచంలోకి అడుగుపెట్టడం అతనికి ఇష్టం లేకపోయినా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఆ గదిలోకి అడుగుపెట్టక తప్పదు. ఆ ఆలోచన మనసులోకి రాగానే ఇక సందేహించకుండా బెడ్రూమ్లోకి వెళ్ళాడు మంత్ర. ఒక్క క్షణం మంత్రముగ్ధుడై అలా నిలబడిపోయాడు. విశాలమైన 4 పోస్టర్ బెడ్ మీద లేత గులాబీ రంగు బెడ్షీట్స్, తలగడలు ఉన్నాయి. వాటికి మ్యాచ్ అయ్యే కర్టెన్స్ గాలికి చిన్నగా కదులుతున్నాయి. దాన్ని బట్టి బాల్కనీ తలుపు తీసి ఉన్నట్టుగా అర్థమైంది అతనికి. ఎక్కడ వస్తువులు అక్కడ పొందికగా ఉన్నాయి. గదిలో ఒక మూలగా ఉన్న టేబుల్ మీద ఫ్లవర్ వేస్లో ఎర్ర గులాబీలు ఇంకా తాజాగా ఉండడం గమనించాడు అతను. నెమ్మదిగా క్లోజెట్ వైపు నడిచి తలుపు తీశాడు. డ్రెస్సెస్ అన్నీ నీట్గా హ్యాంగర్కి తగిలించున్నాయి. షెల్ఫ్స్ ఓపెన్ చేసి ఠక్కుమని మూసేశాడు. అతని నుదుటి మీద చిరుచెమటలు అలుముకున్నాయి. ఆమె లోదుస్తులు ఉన్న షెల్ఫ్ అది. అతని ఆలోచనలు ఆమె అందమైన శరీరాకృతి మీదకి మళ్ళాయి. సన్నగా, నాజూకుగా, పొడవుగా ఉండే ప్రేమ ఒక సూపర్ మోడల్ లాగా ఉంటుంది. ఉందా లేదా అన్నట్టుగా ఉండే నడుము భాగం, దానికి భిన్నంగా ఉండే ఆమె జగన భాగం, నిండుగా ఉండే వక్ష సంపద గుర్తుకు రాగానే గుటకలు మింగాడు మంత్ర. తల విదిలించి ఆ ఆలోచనల్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తూనే చకచకా వెతకసాగాడు. ఇంతలో అతని చేతికి ఒక డైరీ తగలడంతో తీసి చదవబోతుండగా మెయిన్ డోర్ తెరుచుకునే శబ్దమైంది.
అతను మెరుపు వేగంతో కదిలాడు అక్కడి నుంచి. దాక్కోవడానికి సరైన చోటు కోసం చుట్టూ చూడసాగాడు. ప్రేమ విసుగ్గా లాక్ ఓపెన్ చేసి లోపలికి అడుగుపెట్టింది. ఆమెకి తన రొటీన్లో తేడా వస్తే చికాకుగా ఉంటుంది. ఇలా అర్జున్ని స్టేబుల్స్లో సెటిల్ చేయగానే ఫోన్ వచ్చింది ఆమెకి. అనుకున్న దానికన్నా ముందే ఆర్కిటెక్ట్లు తమ టీంతో వస్తున్నారని నీల్ ఫోన్ చేశాడు. తను అడిగిన టైంకి క్యాబిన్స్ రెడీ చేయాలంటే పని త్వరగా మొదలు పెట్టాలని వారి ఉద్దేశం. ఇక వారి మాట కాదనలేక జార్జ్కి మిగిలిన పని అప్పచెప్పి తను తయారవ్వడానికి స్వీట్కి వచ్చేసింది. లోపలికి అడుగుపెట్టే ముందు ఒక నిమిషం మంత్రగది ముందు ఆగి తలుపు కొట్టాలనుకుంది. చివరి క్షణంలో మనసు మార్చుకుని తన గది లాక్ తీసుకుని లోపలికి వచ్చి తలుపు మూసింది. కొంచెంసేపు అలానే తలుపుకి ఆనుకుని నిలబడింది ప్రేమ. ఆమె మనసంతా మంత్రం మీద ఉంది. ఆలోచిస్తూనే కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి మంచినీళ్ళు తీసుకుని తాగింది. ఆమెకి ఎందుకో తన జీవితం మీద తనకే విరక్తి కలిగింది. ప్రతిరోజు ఒకటే రొటీన్. ఒక సరదా లేదు, సంతోషం లేదు. తను కావాలనే అలా తన జీవితాన్ని మార్చుకుందని ఆ క్షణంలో ప్రేమకి గుర్తు రాలేదు. ఆమెకి మంత్ర స్నేహితులు గుర్తొచ్చారు. ఎంత సరదాగా ఉన్నారు వాళ్ళు. మంత్రకి బాగోలేదని ఆగమేఘాల మీద వచ్చారు అతన్ని చూడడానికి. అలా తనకి ఎవరున్నారు? తాతయ్య తప్ప. ఫ్రెండ్స్ అంటూ దగ్గర చేరితే వారికి తన జీవితంలో భాగం పంచివ్వాలి. అందుకు తను సిద్ధంగా లేదు. అందుకే నీల్తో సహా ఎవ్వరినీ తన దగ్గరికి చేరనివ్వలేదు. మరి మంత్ర ఫ్రెండ్షిప్ని ఎలా ఒప్పుకుంది తను? సమాధానం లేని ప్రశ్నది. తాతయ్య పెళ్ళంటున్నారు. తనకి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఆయనకి ఎలా చెప్పాలి? ఈ వయసులో ఆయన్ని బాధ పెట్టడం తనకిష్టం లేదు. అలాగని తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం కంటే మౌనంగా ఉండడమే నయమనిపిస్తుంది. పెళ్లి మాట రాగానే మంత్ర మనసులో మెదిలాడు. ఎందుకో ఆమెకి తెలీదు. అతనికి గర్ల్ ఫ్రెండ్ ఉండి ఉంటుందా? పెళ్లి మీద అతని అభిప్రాయం ఏమై ఉంటుంది అనుకుంటూ నెమ్మదిగా బెడ్రూమ్లోకి నడిచింది. ఒకసారి గదంతా పరిశీలనగా చూసింది. ఇది తన ప్రపంచం. ఇందులోకి వేరే ఎవరికీ ప్రవేశం లేదు, తాతయ్యకి కూడా. ఆమెకి ఆ విశాలమైన మంచం చూడగానే మంత్ర కళ్ల ముందు మెదిలాడు. ఆ రోజు ఎందుకో చాలాసార్లే అతను గుర్తుకు రావడం విచిత్రంగా అనిపించింది ప్రేమకి. నెమ్మదిగా ముడివేసి ఉన్న జుట్టును విప్పేసింది. ఒత్తైన నల్లని జుట్టు భుజాల మీదుగా ఆమె వీపంతా పరుచుకుంది. క్లోజెట్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి తను వేసుకోవలసిన డ్రెస్ని సెలెక్ట్ చేసుకుంది. శరత్చంద్ర భార్య అందమైన యామిని గుర్తొచ్చేసరికి ఆ రోజు ఎందుకో ఆడపిల్లలా తయారవ్వాలని అనిపించింది ఆమెకి. చీర కట్టుకుందామనుకుని చివరి నిమిషంలో మనసు మార్చుకుంది. లేత నీలం రంగు పంజాబీ డ్రెస్ తీసుకుంది. మంచం మీద పెట్టి అద్దం ముందు నిలబడి షర్ట్ బటన్స్ విప్పడం పూర్తి చేసింది. చిన్నగా నవ్వుకుంటూ డ్రెస్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళి తలుపు మూసుకుంది ప్రేమ. బిగబట్టిన ఊపిరిని నెమ్మదిగా వదులుతూ ఒక్క నిమిషం తలని తన చేతుల మీద ఆనించి అలాగే పడుకుండిపోయాడు మంత్ర. అతని గుండె అడవి గుర్రంలా పరుగు పెడుతోంది. శరీరం అంతా చెమటతో నిండిపోయింది. ఆ గదిలో అటక మీద ఉన్నాడు అతను. మోడర్న్ ఆర్కిటెక్చర్లో పాతకాలం నాటి అటకని ఎలా ఫిట్ చేశారో తెలియదు కానీ అదే అతన్ని రక్షించింది. అప్పుడు బాత్రూంలో నుంచి షవర్ శబ్దం వినగానే నిశ్శబ్దంగా కిందకి దూకి మెత్తని అడుగులతో ఆ గది దాటి మెయిన్ రోడ్ తెరుచుకుని తన స్వీట్లోకి వచ్చి పడ్డాడు. అలాగే సోఫాలో వాలిపోయాడు. అతను చాలా ప్రమాదాలనే ఎదుర్కొన్నాడు కానీ తన జీవితంలో ఇంత క్లోజ్గా ఎప్పుడూ రాలేదు. గుండె మామూలు స్థితికి చేరుకునే వరకు అలానే ఉండిపోయాడు. అతని చేతిలో డైరీ జారి గుండెల మీద పడింది. పని ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? ప్రేమ అడిగింది. ఈ రోజు నుంచి చేస్తాం మేడం. మెటీరియల్ అంతా పంపించేస్తాం లేబర్తో పాటుగా. సూపర్వైజర్ వాళ్ళతోనే ఉంటాడు. మీకు అంతా చెక్క ఫైబర్తోనే కదా కావాలన్నారు. ఆల్రెడీ ఆర్డర్ ఇవ్వడం జరిగిపోయింది. కన్స్ట్రక్షన్ కంపెనీ మేనేజర్ ఆమెకి వివరించాడు. ఆమె చిన్నగా తల ఊపింది. వారికి కొద్ది దూరంలో నిలబడి వారినే గమనిస్తున్నాడు మంత్ర. ఆ మీటింగ్ దేని గురించో ప్రేమ ముందే వివరించడంతో అతను మేనేజర్ మీద కన్నా ప్రేమ మీద తన దృష్టిని ఎక్కువ సారించాడు. ఆమె మాట్లాడుతున్నప్పుడు చిన్నగా తల ఊపుతూ ఉండడంతో చెవిచూకాలు కూడా ఊగుతున్నాయి. మధ్య మధ్యలో నుదుటి మీదకు పడుతున్న జుట్టుని కుడి చేత్తో వెనక్కి తోసుకుంటోంది. పొడవైన ఆమె చేతివేళ్లు నాజుకుగా కనిపించినా వాటిలో ఎంత శక్తి దాగి ఉందో మంత్రకి తెలుసు. కదులుతున్న ఆమె పెదవుల మధ్యలో నుంచి కనిపిస్తున్న దానిమ్మ గింజల్లాంటి పళ్ళు, అప్పుడప్పుడు ఆ పళ్ల మధ్య ఇరుక్కుంటున్న గులాబీ రంగు నాలిక మంత్ర చూపులను పక్కకి తిప్పుకొనివ్వకుండా చేస్తున్నాయి. ఆమె మేనేజర్తో పాటుగా బయటికి నడిచింది. వారి వెనకే మంత్ర లేచి నిలబడ్డాడు. ఆమె అతనికి స్థలం చూపిస్తూ చేతిని పైకెత్తి ఏదో చెప్తూ ఉంది. ఇంతలో ఒక చిన్న పాప పరిగెత్తుకుంటూ ఆమె వైపు దూసుకొచ్చింది. బహుశా ఒక 10-12 ఏళ్లుండొచ్చు. ప్రేమ కాళ్ళని చుట్టుకుపోయిన ఆ పాపని నవ్వుతూ పలకరించిందామె. ఎక్కడా ఆ మొహంలో విసుగు కానీ ముఖ్యమైన సంభాషణ మధ్యలో డిస్టర్బ్ చేసిందన్న కోపం కానీ కనిపించకపోవడం ఆశ్చర్యమనిపించింది మంత్రికి.
ఆ పాప చక్రాల్లాంటి తన కళ్ళు తిప్పుతూ ఏవేవో కబుర్లు చెప్తోంది. ప్రేమ మోకాళ్ల మీద కూర్చుని ఆ పాప భుజం మీద చెయ్యి వేసి శ్రద్ధగా వింటోంది. మేనేజర్ అసహనంగా కదలడం గమనించినట్టే ప్రేమ పాప చెప్పినది పూర్తిగా విని తను సమాధానం చెప్పింది. ఇంతలో మరొక పెద్ద పాప వచ్చి, బహుశా ఆ పాపకి అక్కనుకుంటా, క్షమించమన్నట్టుగా ప్రేమ వైపు చూసి ఆ అమ్మాయిని తనతో తీసుకెళ్ళిపోయింది. తిరిగి ప్రేమ మేనేజర్తో సంభాషణలో మునిగిపోయింది. ఇప్పుడు ఆమె మొహంలో ఇంతకు ముందు చూసిన లాలిత్యం లేదు. ఆ రోజు మధ్యాహ్నం నుంచే లేబర్ మెటీరియల్ తీసుకుని రావడంతో పని మొదలైంది. వాళ్ళ టెంట్లు అక్కడే వేసుకోవడంతో మంత్ర పని మరింత పెరిగింది. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత మంత్ర నిశ్శబ్దంగా బయటికి జారుకున్నాడు. ఒక్క క్షణం ప్రేమ గది బయట నిలబడి ఏమైనా శబ్దం వినపడుతుందేమోనని ఎదురు చూశాడు. కానీ అంతా నిశ్శబ్దంగా ఉంది. బహుశా నిద్రపోయి ఉంటుందనుకుని అతను నెమ్మదిగా ఆ మ్యాన్షన్లో నుంచి బయటికి వచ్చి చీకట్లో కలిసిపోయాడు. దాదాపు 2 గంటల తర్వాత అతను స్టేబుల్స్ దగ్గరికి చేరుకున్నాడు. ముందుగా అనాథ పశువులశాల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పరిస్థితి ఎప్పటిలా ఉండడంతో అటు నుంచి మెయిన్ షెడ్ దగ్గరికి నడిచాడు. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరూ కనిపించలేదు. అతని సునిశ్చితమైన చెవులకి లోపల నుంచి చిన్నగా మాటలు వినిపించడంతో నెమ్మదిగా డోర్ తోసుకుని లోపలికి ప్రవేశించాడు. షెడ్ మధ్యలో చిన్న లాంతర్ మోడ్లో ఉన్న దీపం మాత్రం వెలుగుతోంది. ఆ వెలుతురు మూలల దాకా రాకపోవడంతో మాటలు వస్తున్న దిశగా చూడడానికి ప్రయత్నించాడు. అచ్చుణ్ణి దాటుకుని తిన్నగా వెళ్తే మూలగా ఉన్న క్యాబిన్లో చిరుచీకటిలో నిలబడి ఉంది ప్రేమ. ఆమె చేతులు అక్కడ ఉన్న అందమైన తెల్లని గుర్రం మెడ చుట్టూ చుట్టుకుని ఉన్నాయి. ఆ గుర్రం ఆమె భుజాన్ని నెమ్మదిగా తడుతోంది. వాళ్ళిద్దరూ కూడా ఒక అలౌకిక ప్రపంచంలో ఉన్నట్టుగా ఉన్నారు. మంత్రకి ఆ క్షణం ప్రేమ ఒక దేవకన్యలాగా అనిపించింది. లిల్లీ, భయంగా ఉందా? ఆమె ప్రశ్న అర్థమైనట్టుగా లిల్లీ చిన్నగా సకిలించింది. ష్! లిల్లీ మేను మృదువుగా రాస్తూ తన పెదవులను లిల్లీ నుదుటికి ఆనించింది ప్రేమ. నోరు లేని ఆ మూగజీవి ఆమె ఆప్యాయత అర్థమైనట్టుగా తన కళ్ళను ఒకసారి ఆర్పి తెరిచింది. అప్పుడే మంత్ర ఉనికిని గుర్తించినట్టుగా అసహనంగా కాళ్ళని ఆడించింది ఆ గుర్రం. అప్పుడు తిరిగి చూసింది ప్రేమ మంత్ర క్రీనెడని. క్షణకాలం భయంతో ఆమె చేతులు లిల్లీ చుట్టూ బిగుసుకున్నాయి. మరుక్షణం మంత్రని గుర్తించగానే తేలికగా నిట్టూర్చి లిల్లీని సవరదీసి క్యాబిన్లో నుంచి బయటకొచ్చింది. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు మంత్ర? చాలా నెమ్మదిగా అడిగింది బయటికి దారి తీస్తూ. అదే ప్రశ్న నేను నిన్నడుగుతున్నాను. సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? ఆమె చేతి మీద తన చేతిని వేసి ఆపేస్తూ అడిగాడు. ష్! బయట మాట్లాడుకుందాం చెప్పి బయటికి నడిచి షెడ్ తలుపు దగ్గరగా మూసింది. రెగ్యులర్ కేర్ టేకర్స్ కూడా అక్కడ లేకపోవడం గమనించాడు మంత్ర. అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అది చూసి ఆమె చిన్నగా నవ్వింది. కేర్ టేకర్తో సహా అందరూ టెన్షన్లో ఉన్నారు. రాత్రైతే చాలు భయంగా ఫీల్ అవుతూ ఒకరినొకరు అనుమానంగా చూసుకుంటున్నారు. అందుకే వాళ్ళని న్యూ ఇయర్ ప్రోగ్రామ్స్ అరేంజ్మెంట్స్ చూసుకోమని పంపించేశాను. ఒక్క 4 రోజులు వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తే మంచిదని నా అభిప్రాయం అతనికి వివరించింది. మరి గార్డ్స్? జీన్స్ ముందు జేబుల్లో చేతులు పెట్టుకుంటూ అడిగాడు మంత్ర. నేను లిల్లీతో ఒంటరిగా గడపాలని అనుకున్నాను. అందుకే వాళ్ళని కొంచెం లేటుగా డ్యూటీలో జాయిన్ కమ్మని చెప్పాను. లెక్క ప్రకారం ఇంకొక 10 నిమిషాల్లో వచ్చేస్తారు నవ్వుతూ చెప్పింది. అతను నవ్వలేదు. సూటిగా ఆమె కళ్ళలోకి చూసి చెప్పాడు. నీ పర్సనల్ సెక్యూరిటీ చీఫ్ నేను. నాకు తెలియకుండా మార్పులు చేయడానికి వీలు పడదు. ఒకటి గుర్తుపెట్టుకో ప్రేమ మాధుర్య, సెక్యూరిటీ నా డొమైన్. అందులో నువ్వు వేలు పెడతానంటే నాకు ఇష్టం ఉండదు. నేను భూపతికి మాటిచ్చాను. నీ పూర్తి రెస్పాన్సిబిలిటీ నాదని, నిన్ను జాగ్రత్తగా చూస్తానని. ఆ మాట పోయేలా చేయొద్దు. ఆమె ఒక నిమిషం అవాక్కైపోయినట్టుగా నిలబడిపోయింది. అతను అంత కఠినంగా మాట్లాడుతానని అనుకోలేదు. కానీ బాధ్యతల బరువు ఆమెకి తెలుసు కనుక తేరుకుని మౌనంగా తల ఊపింది. ఇంతలో డ్యూటీ గార్డ్స్ రావడంతో వారిని హెచ్చరించి ప్రేమకి చెప్పినట్టే వారికి కూడా మరింత కఠిన పదజాలం ఉపయోగించి చెప్పాడు మంత్ర. నెమ్మదిగా ఇద్దరు మ్యాన్షన్ వైపు నడుక సాగించారు. అర్జున్ ఛాంపియన్షిప్లో పాల్గొనేది ఎప్పుడు? మాట కలుపుతూ అడిగాడు మంత్ర. జనవరి 2వ వారం బెంగళూరు తీసుకువెళ్ళాలి. సమాధానం ఇస్తూ ఆకాశంలోకి చూసి చిన్నగా నిట్టొచ్చింది. మంత్ర ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. నిండు చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో కదా. బహుశా పౌర్ణమనుకుంటా. నాకెప్పటినుంచో ఒక కోరిక మిగిలిపోయింది. ఆ నిశ్శబ్దంలో ఆమె కంఠం హస్కీగా మత్తుగా ఉంది. ఈరోజు పున్నమి కాదు, కానీ ఏ కోరిక? మన ఎస్టేట్లో తూర్పు వైపు ఒక ప్రైవేట్ జలపాతం ఉంది. చాలా అందంగా ఉంటుంది. ఒకసారి తాతయ్య నన్ను తీసుకువెళ్లారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎవ్వరికీ అక్కడ ప్రవేశం లేదని, కేవలం ఎస్టేట్ యజమానులు మాత్రమే వెళ్తారని తాతయ్య చెప్పారు. అందుకే దాన్ని వర్జన్ జలపాతమని పిలుస్తాను.
వర్క్లో పడి అసలు వెళ్ళడానికి అవ్వడమే లేదు చెప్పింది ప్రేమ. పౌర్ణమి 2 రోజుల్లో ఉంది, వెళ్దామా? అడిగిన తర్వాత నాలుక ఖర్చుకున్నాడు మంత్ర. అడిగి లేదనిపించుకోవడం ఇష్టం ఉండదు అతనికి. నిజంగానా? ఎక్సైటింగ్గా అంటున్న ఆమె వైపు వింతగా చూశాడు మంత్ర. ఖచ్చితంగా నో చెప్తుందనుకున్న అతనికి ఆమె ఒప్పుకోవడం ఆశ్చర్యమే మరి. అతను అవునన్నట్టుగా తల ఊపాడు. అతను ఆమెతో మాట్లాడవలసిన విషయాలు చాలానే ఉన్నాయి. అవి ఇక్కడ కుదరదు. ఎవ్వరూ లేని ఏకాంతం కావాలి. అందుకు అదే సరైన ప్రదేశం మనసులో అనుకున్నాడు మంత్ర. అతని ఆలోచనలు తెలియని ప్రేమ ఆనందంగా టైమింగ్స్ అవి ప్లాన్ చేయడంలో మునిగిపోయింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.